హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ ఫిబ్రవరి 2024 మాఘమాసంలో సంకటహర చతుర్థి ఫిబ్రవరి 27 మంగళవారం వస్తుందా, ఫిబ్రవరి 28 బుధవారం వస్తుందా అనే విషయం గురించి మీకు పూర్తిగా చెప్తాను. అలాగే ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ఏ పీఠం పేరుతో విఘ్నేశ్వరుని పూజిస్తారు, చంద్రోదయ సమయం ఏమిటి, ఇలా అన్ని విషయాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏ పూజ చేసినా కానీ, ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకొని మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి ప్రతి నెలలో వచ్చే బహుళ చవితిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ప్రతి మాసంలో వినాయకుడిని పూజించడం చాలా ముఖ్యం. ప్రతి నెలలో వచ్చే 2 చవితి తిథుల్లో కూడా వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది. అయితే మనం ఏ సమస్య వచ్చినా సరే, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా సరే ఆటంకాలు కలుగుతున్నప్పుడు ప్రతి మాసంలో బహుళపక్షంలో వచ్చే చవితి తిథి రోజున సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ప్రతి మాసంలో కూడా ఒక్కో పీఠం పేరుతో వినాయకుడిని పూజిస్తాము. నియమనిష్టలతో స్వామివారికి పూజ చేసి ముడుపు కట్టి సాయంత్రం సమయంలో పూజ చేసి చంద్రునికి నైవేద్యాన్ని సమర్పించి మనం ఈ సంకటహర చతుర్థిని నియమనిష్టలతో ఉపవాసంతో పూర్తి చేస్తాము. అయితే ఒక్కోసారి 2 రోజులు కూడా చవితి తిథి మిగులు తగులు అంటారు కదా, అలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే, తదియతో కూడిన చవితి తిథి చంద్రోదయ సమయంలో ఉన్న రోజున మనం సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈ 2024 సంవత్సరంలో సంకటహర చతుర్థి మాఘమాసంలో వచ్చే బహుళ చవితి అనేది శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం బహుళపక్షం శిశిర ఋతువు చవితి తిథి అనేది ఫిబ్రవరి 27వ తారీఖు మంగళవారం రాత్రి 11:30 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 28వ తారీఖు బుధవారం రాత్రి 1:12 వరకు ముగుస్తుంది. అంటే చంద్రోదయ సమయంలో చవితి తిథి అనేది 28వ తారీఖు ఉంటుంది. కాబట్టి మనం సంకటహర చతుర్థిని ఫిబ్రవరి 28వ తారీఖున జరుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 28వ తారీఖున సంకటహర చతుర్థి కాబట్టి ఈ రోజున చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 9:28 చంద్రోదయ సమయం ఉంటుంది. ఈ సమయం వరకు కూడా ఉపవాసం ఉండి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి దీపధూప నైవేద్యాలతో చంద్రుడికి నమస్కారం చేసుకొని సాయంత్రం సమయంలో కూడా వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఈ రోజున నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ చిత్తా నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుంది. అలాగే ఈ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో విఘ్నేశ్వరుని ద్విజప్రియ మహాగణపతి అనే పీఠం పేరుతో విఘ్నేశ్వరుని పూజించడం వలన మనకి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా, ఈ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, చంద్రోదయ సమయం ఏమిటి, అలాగే ఈ రోజున నక్షత్రం, అన్ని విషయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.